ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇల్లందులోని కొమరం భీమ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జాతీయ కన్వీనర్ రమణాల లక్ష్మయ్య మాట్లాడుతూ జల్ జంగల్ జమీన్ కోసం ఆదివాసీలు చేసిన పోరాటం ఫలితంగా 1992లో ఐక్యరాజ్య సమితి ఆదివాసీలకు గుర్తింపు ఇచ్చిందని, అందుకే ప్రతి ఏడాది డిసెంబర్ 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహించుకుంటున్నామని తెలిపారు. కొమరం భీమ ఆదివాసీలందరినీ ఐక్యం చేసి ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేశారన్నారు. మండల కేంద్రంలో ప్రపంచ ఆదివాసీల ఐక్యత, ప్రపంచ ఆదివాసీల ఐక్యత, మీ హక్కుల సాధనకై సాధిస్తాం కొమరం భీమ ఆశయాలను. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం, ఆదివాసీ సంఘాల ఐక్యత, ఆదివాసులై ప్రపంచ ఆదివాసుల ఐక్యత, ప్రపంచ ఆదివాసుల ఐక్యత. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, ఐక్యత, 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 జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై జై కొమరం భీమ్. అదేవిధంగా సిపిఎంఎల్ నూడమ కృషి పార్టీ భద్రాద్రి కొత్తగూడెం హక్కులకై, ఆదివాసుల హక్కులకై ఇంకా మన నాయకులు జయశ్రీ ఆదివాసీ సంఘాల ఐక్యత, ప్రపంచ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంటే ఈ ఆదివాసులు అంటే అందరికి ఐక్యత ఉండదు, పొస్కదు, కలిసి ఉండరు, ఎటువంటి అటు సీలిపోతలు, తేలికలు అవుతారు అనేటటువంటిది ఇంతకు ముందే కొంతమంది ఏపీఎఫ్ ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్, ఆదివాసీ టీచర్స్ ఫెడరేషన్, మరి ఏడబ్ల్యూసీ వాళ్ళందరూ కూడా మరి ఈ కార్యక్రమానికి వచ్చి ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా మరి స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ముందుగా ఏడబ్ల్యూసీ సంబంధించినటువంటి స్టేట్ జనరల్ సెక్రటరీ రామనాథన్ సార్ గారిని, బుద్ధ రామనాథన్ గారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి దుగ్గారపు వీరభద్రం గారికి, అదేవిధంగా వివిధ సంఘాల నుండి మరి నాయకత్వం వహిస్తున్నటువంటి పెద్దలకు అందరికీ కూడా ఆదివాసీ ఉద్యమ నమస్కారాలు. ముఖ్యంగా వివిధ ప్రాంతాల్లో వచ్చినటువంటి అక్కలకు, అన్నలకు అందరికీ కూడా, ఆదివాసీ కార్యకర్తలకు అందరికీ కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. అందులో భాగంగానే
మన రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున ఆదిలాబాద్ నుండి మొదలు పెడితే మరి ఖమ్మం జిల్లా వరకు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆదివాసులు ప్రతి మండలంలో ఈరోజు ప్రతి జిల్లాలో ఘనంగా ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతోంది. ముఖ్యంగా మరి ఐక్యరాజ్య సమితి ఆనాడు ఏదైతే 1982లో ఆదివాసీ హక్కుల్ని మనం కాపాడాలి, ఆదివాసులకి గువ దొరకట్లేదు, వాళ్ళకి నీళ్లు దొరకట్లేదు, వాళ్ళ సంపద మొత్తం కూడా మరి ఇతర వాళ్ళు వలసవాదులు తీసుకుపోతున్నారు, వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు లేవు, మొత్తం కూడా అడవి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి సౌకర్యాలు లేవు, రోడ్డు సౌకర్యం కానీ నీటి సౌకర్యం కానీ ఎలాంటి అభివృద్ధి కూడా జరగట్లేదు, చాలా మంది కూడా అనారోగ్యంతో చనిపోతున్నారు. మరి కాబట్టి వాళ్ళకందరికీ కూడా మరి ఇప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా ఆదివాసులకి మరి మన వాళ్ళ చట్టాలు వాళ్ళ హక్కుల్ని అన్నింటినీ అమలు చేయాలనేది మరి ఆదేశాన్ని జారీ చేయడం జరిగింది, ఐక్యరాజ్య సమితిలో పొందుపరచడం జరిగింది. అయినా అప్పటి నుండి కూడా మరి దేశాలు ఏదైతే మన భారతదేశం ఏదైతే ఉన్నదో ఈ భారతదేశం ప్రత్యేకంగా ఆదివాసీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జరపాలని కూడా ఒక తీర్మానం కూడా చేయలేని పరిస్థితి కనపడుతోంది. అదే కాదు మన రాష్ట్రంలో కూడా గత సంవత్సరం ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని స్కూళ్లలో కానీ మరి అన్ని మరి ప్రాంతాల్లో కానీ జిల్లా కేంద్రాల్లో కానీ అన్ని ప్రాంతాల్లో పోలీసు డిపార్ట్మెంట్ కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా జరపడం జరిగింది. మరి ఈనాడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ మొదటిసారిగా వచ్చింది కాబట్టి దాన్ని ఆ విధంగా నడపడం జరిగింది. తర్వాత ఇప్పుడు మరి ఆ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఏమాత్రం కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో జరపనటువంటి పరిస్థితి నాడు చూస్తున్నాం. కానీ ఆ పార్టీ అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాధ్యతలు ఇచ్చేసి ఆయా ప్రాంతాల్లో ఎమ్మెల్యేల ద్వారా రకరకాలైనటువంటి కులాలతోటి లంబాడీలు కానీ గిరిజనేతలు కానీ మొత్తం ఇతర కులాలతో కలుపుకొని ఈనాడు మరి ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జరపడం జరుగుతోంది. ఇది వాస్తవంగా ఏదైతే ఐక్యరాజ్య సమితి కోరుకున్నదో దానికి విరుద్ధంగా జరుగుతున్నదని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఈరోజు చేసినటువంటి ఇల్లందులో జరిగినటువంటి ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో ఏదైతే ఎమ్మెల్యే గారు చేసినటువంటి కోరం కనకయ్య గారు చేసినటువంటి ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని మేము తప్పుపడుతున్నామని మరి ఆదివాసీ సంఘాలుగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక పక్క ఆదివాసీలు మొత్తం కూడా లంబాడీని తొలగించాలని ఒక డిమాండ్ తీసుకురావడం జరిగింది. ఒక పక్క గిరిజనేతలు మొత్తం కూడా ఈ ప్రాంతంలోకి వలస వచ్చేసి మొత్తం కూడా ఆదివాసులకు ఉన్నటువంటి హక్కులు మొత్తం కూడా నాశనం చేస్తుంటే వాళ్ళని కలుపుకొని ఈనాడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం మరి కోరం కనకయ్య గారు చేయటం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటికే మన ప్రజాప్రతినిధులు ఎవరైనా ఇప్పటి వరకు కూడా జీవన నంబర్ 3 మీద ఏదంటే పరిష్కారం తీసుకెళ్లే పరిస్థితి చూస్తున్నాం. ట్రైబల్ అడ్వైజరీ కమిటీ తీర్మానం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. జీవో నంబర్ 3 స్థానంలో కొత్త జీవో తీసుకొచ్చేసి ఆదివాసులకి న్యాయం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. కానీ మరి అలాంటిది కాకుండా ఆ జీవో నంబర్ 3 పోయినా కూడా ఎవరు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. మన ఆదివాసీ ఎమ్మెల్యేలు, ఆదివాసీ ఎంపీలు, మన ప్రజాప్రతినిధులు మొత్తం కూడా. కానీ ఇప్పుడు అదే క్రమంలో ఒక పక్క లంబాడీని తొలగించాలని ఒక డిమాండ్ ముందుకెళ్తుంటే మరి వాళ్ళని కలుపుకొని కూడా ఈనాడు మరి పెద్ద ఎత్తున వారిని ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో సందర్భంగా వాళ్ళు కూడా వెడింపులు తీసుకుపోవటం ఇది ఎట్లాంటి న్యాయమని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దాంతో పాటుగా మొత్తం కూడా ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో 2023లో మరొక సత్యనారాయణ అడ్వకేట్ 1/7 చట్టాన్ని సవరించాలని ఒక డిమాండ్ తోటి సుప్రీంకోర్టుకి వెళ్తే దానికి ఆంధ్ర తెలంగాణ ఉన్నటువంటి గిరిజనేతలు మొత్తం కూడా కలిసి కుట్ర చేసి అదే అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే మరి మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారి అనుసంధానంలో ఈనాడు మరి మురకలపల్లి కానీ దమ్మపేట కానీ చెండుకొండ కానీ మిగతా ప్రాంతంలో ఉన్నటువంటి మండలాన్ని మొత్తం కలుపుకొని దాదాపు 1700 మందితోటి మరి ఇంప్లీట్ పిటిషన్ చేసిన సందర్భం ఉన్నది. ఎందుకోసం మరి ఆదివాసులు మీకు ఓట్లేయట్లేదా? అధికార పార్టీకి ఓట్లేయట్లేదా? మరి మేము అడుగుతున్నాం ఆదివాసులుగా
మరి మేము వేసిన ఓట్లతోటగా మీరు గెలిచింది. మరి ఎందుకు ఆదివాసీ సంఘాలను గుర్తించలేని పరిస్థితి ఏర్పడుతుంది, ఆదివాసులను గుర్తించలేని పరిస్థితి ఏర్పడుతుంది. వాస్తవంగా ఆదివాసులు అనేక రకాల ఇబ్బంది పడుతూ అనేక రకాల మరి ఏదో ఉద్యోగాలు రాకుండా వ్యవసాయంతో ఏదో రకంగా బతుకుతున్నారు. ఒకటే చెప్తుంటాం, ఈనాడు గిరిజన నేతలతోటి మీరు నాడు జరిపిల్లు, అది ఎంతవరకు న్యాయం? ఇది ప్రపంచవ్యాప్తంగా ఆదివాసులకు ఉన్నటువంటి హక్కు. మరి హక్కుల రోజుగా మేము భావించడం జరుగుతుంది. ఒక్క రోజు మాత్రమే ఈనాడు, సంవత్సరానికి ఒక రోజు మాత్రమే ఆదివాసుల హక్కులుగా గుర్తించి ఆదివాసీ హక్కుల విషయంలో, చట్టాల విషయంలో మాట్లాడుకున్నటువంటి సందర్భం ఇది. మరి అలాంటిది మరి ఎమ్మెల్యే గారు ఈ విధంగా చేయటం, అది మేము పూర్తిగా వాళ్ళు చేస్తున్నటువంటి విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం, దాన్ని ఖండిస్తున్నాం. మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకొక విషయం, ఈ ప్రాంతం మొత్తం షెడ్యూల్ భూభాగం. ఆదిలాబాద్ జిల్లా మొదలు పెడితే ఆదిలాబాద్, ఖమ్మం, మరి వరంగల్, మరి ఇక్కడ వరకు ఉన్నటువంటి ఉమ్మడి మరి జిల్లాలు ఏవైతున్నాయి ఈ ప్రాంతం మొత్తం కూడా 5వ షెడ్యూల్ భూభాగం. ఇక్కడ అనేక రకాలైనటువంటి ఆదివాసులైనటువంటి మరి జీవోలు గాని, చట్టాలు గాని, మరి అధికారులు గాని ఇవన్నీ కూడా ఇక్కడ అమలయ్యేటువంటి పరిస్థితి ఉన్నది.